హాయ్ ప్రైజ్ లాట్, దిస్ జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్. ఈరోజు మన దగ్గరికి ఒకటి మహేంద్ర ఆటో వచ్చిందండి. సో దీని ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఆన్ అవ్వట్లేదు. ఎంతకి ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఆన్ అవ్వట్లేదు. సో దీంట్లో ఏమాత్రం డిస్ప్లే కానీ లేకపోతే మూమెంట్ కానీ ఏమి ఇవ్వట్లేదు. ప్రాబ్లం ఏంది అని చెక్ చేస్తే ఈ బ్యాటరీ పోయింది. ఈ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి. సో కస్టమర్ ఇప్పటికే ఒక దగ్గర ఒక 4 నుండి 5 బ్యాటరీల దాకా మార్చాడు 1.5 ఇయర్లో. ప్రతిసారి ఈ బ్యాటరీ మార్చాలి, లేకపోతే ఈ బ్యాటరీ ఒక 4 డేస్ 5 డేస్ ఈ బండి ఎక్కడికైనా స్టే చేసి ఏదైనా ఊర్లోకి వెళ్ళేసి వస్తే బండి ఆన్ కావట్లేదు. ఇది కస్టమర్ ప్రతిసారి ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఈ ప్రాబ్లం వల్ల. అయితే నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పేసి కస్టమర్ వచ్చాడు. లోపల పెద్ద బ్యాటరీలో అయితేనేమో, ఈ బ్యాటరీ బ్యాంక్లో అయితేనేమో ఫుల్గా ఇది ఉంటుంది, ఛార్జింగ్ ఉంటుంది. అయితే బండి ఆన్ కాదు. ప్రాబ్లం ఏంటి అంటే ఇది. సో ప్రతిసారి ఇది ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి పర్మనెంట్ సొల్యూషన్ కోసం వస్తే మనం ఏం చేసాము అంటే జస్ట్ ఒక చిన్న అడాప్టర్ వేసాము. సో ఇప్పుడు చూపిస్తాను దీన్ని. యాక్చువల్గా కలెక్షన్ పీకేషన్ మీకు చూపిద్దామని. సో ఇది వేయడం వల్ల ఏమవుతుంది అంటే కలెక్షన్ పీకేషన్ చూపిస్తాను నేను. సో కీస్ ఆన్లో ఉన్నాయి కదా, ఫస్ట్ కీస్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ కీస్ ఆఫ్ చేశాను. ఇక్కడ ఉన్న దీన్ని కనెక్ట్ చేద్దాం, క్లిప్ కనెక్ట్ చేద్దాం. సో క్లిప్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం ఇది ఆన్ అవుతుందా లేదా అనేది. ఎస్, ఇట్స్ వర్కింగ్. సో మనకు ఇది ఏ రకంగా కావాలన్నా కూడా మనం చిన్న అడ్జస్ట్మెంట్ కానీ లేకపోతే చిన్న అడ్జస్ట్మెంట్లు చేయడం, దీన్ని ఒకసారి క్లిప్ ఊడిపోవడం. సో ఈ క్లిప్స్ కూడా కంపెనీలో మార్చారంటండి. సో ఈ క్లిప్స్ కూడా మార్చారు చాలా సందర్భాల్లో. అయితే ఈ క్లిప్స్ వల్ల కూడా చాలా సందర్భాల్లో ఊడిపోయి బండి ఆగిపోవడము, లేకపోతే ఆఫ్ అవ్వడము, ప్యాసింజర్లు ఉన్నప్పుడు ఇబ్బంది పడడం కస్టమర్కి చాలా ఇబ్బంది జరిగింది. అయితే మన దగ్గర ఉన్న ఈ ఎక్విప్మెంట్ ద్వారా, ఆ యొక్క డివైస్ ద్వారా ఏంటి అంటే ఎక్కడెక్కడ అంటే మన పెద్ద బ్యాటరీలో ఏదైతే పవర్ ఉంటుందో దీంట్లో పవర్ ఉన్నంతసేపు ఇది ఆన్లో ఉంటుందండి. సో ఇది పవర్ ఉంటేనే ఇది ఆన్ అవుతుంది, బండి ఆన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏమి అంటే మనకు దీంట్లో పవర్ ఉన్నా లేకోకున్నా ఈ పెద్ద బ్యాటరీలో మినిమం వోల్టేజ్ ఉన్నా కూడా అది ఆన్ అవ్వడం జరుగుతుంది. సో మనకు డిస్ప్లే ఖచ్చితంగా ఆన్ అవుతుంది 100%. ఎలాంటి ఇష్యూస్ మరలా రాకుండా ఉంటుంది. మీరు 5 డేస్ కాదు, 10 డేస్ కాదు, 15 డేస్ కాదు, అలా ఎన్ని రోజులు పెట్టినా కూడా మనకు ఈ బ్యాటరీలో నుండి ప్రాబ్లం అనేది రాదు. సో బ్యాటరీ ప్రాబ్లమ్స్ మనకు ఇది కావు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే నన్ను సంప్రదించండి. జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్, ఇది అనంతపూర్ అండి. నా అడ్రస్ చూపిస్తాను. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ విద్యానికేతన్ స్కూల్ అండి ఇది. సో ఇది విద్యానికేతన్ స్కూల్. ఇటువైపు చూస్తే నా లెఫ్ట్కి విద్యానికేతన్ స్కూల్ ఉంది. నా రైట్ సైడ్కి వచ్చేసి ఆ లాస్ట్ కార్నర్లో గుత్తి రోడ్డు ఉందండి. అక్కడ లాస్ట్లో కార్నర్లో ఉన్నది గుత్తి రోడ్డు. సో నా లెఫ్ట్లో ఉన్నది విద్యానికేతన్ స్కూల్. సో ఇది విద్యానికేతన్ స్కూల్ అండి. ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది నా షాపు. సో చూడొచ్చు అక్కడ విద్యానికేతన్ స్కూలు. ఇలాగ వస్తే దీన్ని ఆపోజిట్లో ఇక్కడ ఉంటుందండి నాది జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్. సో మీకు ఎవరికైనా 2 వీలర్లో కానీ 3 వీలర్లో కానీ లోకల్గా మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఎకోతేజ్ బండ్లలో కానీ ఎనీ ఐటెం, మీకు ఏ ఐటెం అయినా ప్రాబ్లం ఉన్నా నాకు సంప్రదించినట్టయితే మనం దాన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో కొన్ని మహేంద్ర సూట్ కానీ కూడా మనం ఆల్టరేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో వాటి ద్వారా కూడా మనకు ఈ యొక్క వర్క్ను చేసేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా ఈ మహేంద్ర ఆటోలే కాదు, 2 వీలర్లు ఏవైనా కూడా ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా మన దగ్గర దొరుకుతుంది. నన్ను సంప్రదించండి. జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్, వేణుగోపాల్ నగర్, విద్యానికేతన్ స్కూల్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.